భరతమాత మొఘలుల గుప్పెట్లో చిక్కుకొని విలవిలలాడుతున్న సమయంలో ఖడ్గం చేతపూని ప్రళయకాల రుద్ర రూపాన్ని ధరించి మొఘల్ సామ్రాజ్యపు పునాదుల్ని బద్దలు కొట్టింది. ఆ శక్తి పేరే ఛత్రపతి శివాజీ. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జనార్లోని శివనీర్ కోటలో జిజ్జియాబాయ్ షాహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. మొఘల్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 1680 ఏప్రిల్ 3న మహాకాళిలో ఐక్యమైపోయారు. మరాఠా చక్రవర్తి స్వరాజ్యంను సాధించడం కోసం తన ప్రాణాలను సైతం దేశం కోసం అర్పించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ. ఈరోజు ఆయన జయంతిని దేశమంతటా ఎంతో పండుగలా చేసుకుంటారు. ఛత్రపతి శివాజీ స్వరాజ్యం కోసం, ధర్మ స్థాపన కోసం తను ఎంతో పోరాటం చేశారు. మొఘలులను ఎంతో మంది కరుడుకట్టిన రాజుల్ని సైతం ఎదిరించి మట్టి కరిపించారు. అంతేకాకుండా దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించాలని ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు. శివాజీ మహారాజు ముస్లింల దురాక్రమణాలను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు.